జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా టైటిల్ ఇదేనా? జూనియర్ ఎన్టీఆర్ దేవరా విజయంతో సక్సెస్ ను కొనసాగిస్తూ ప్రస్తుతం బాలీవుడ్ యాక్షన్ డ్రామా వార్ 2 షూటింగ్ లో పాల్గొంటున్నారు. హృతిక్ రోషన్ కూడా నటిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనా నెలకొన్నాయి. వార్ 2 పూర్తి తర్వాత తారక్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కున్న చిత్రానికి జాయిన్ కానున్నారు. ఈ సినిమా కొత్త ప్రశాంత్ నీల్ పవర్ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు సమాచారం. ఇది ఎన్టీఆర్ కెరీర్ కు మరో మైల్ రాయిగా నిలుస్తుందని అంచనా. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్ర టైటిల్ ను అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల ప్రకారం ఈ చిత్రానికి డ్రాగన్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. ఫిబ్రవరి లేదా మార్చి నుండి షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నుంచి ఏ స్థాయి విజయం వర్తిస్తుందో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలుగులో పాగా రాబోతున్న తమిళ బ్లాక్ బస్టర్ ఢ తమిళ సెన్సేషన్ బ్లాక్ బస్టర్ ఢ ఇప్పుడు తెలుగులో పా పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం డిసెంబర్ 13న ఆంధ్ర, తెలంగాణతో పాటు అమెరికా, ఆస్ట్రేలియా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది. తమిళంలో కవిన్ మరియు అపర్ణ దాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం డైరెక్టర్ గణేష్ కే బాబు దర్శకత్వంలో రూపొందింది. గత ఏడాది సంచలన విజయం సాధించి తండ్రి కొడుకుల మధ్య భావోద్వేగాలతో నిండిన ఈ సినిమా చిన్న బడ్జెట్ తో రూపొందించిన 30 కోట్ల వసూలు సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తెలుగులో జేకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నీరజ కోట ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. కామెడీ, ప్రేమ, భావోద్వేగాల మిళితం చేసిన ఈ ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామా తెలుగు ప్రేక్షకుల హృదయాలను కూడా గెలుచుకుంటుందని నమ్మకం వ్యక్తం చేశారు. ఎంజీఎం సంస్థ ద్వారా అచ్చిబాబు ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయనున్నారు. పా తెలుగు ప్రేక్షకులను బ్లాక్ బస్టర్ అనుభూతి ఇచ్చే అవకాశం ఉందని నిర్మాత చెప్పారు. 3 నెలల అన్నం కూడా తినలేదు, ఆత్మహత్య చేసుకోవాలనుకున్న రాజేంద్ర ప్రసాద్. సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న కష్టాల గురించి ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భావోద్వేగంగా చెప్పుకొచ్చారు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత సినిమాలోకి రావాలని నిర్ణయించుకున్నప్పుడే జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారని తెలిపారు. స్కూల్ టీచర్ అయిన తన తండ్రి ఎంతో కఠినంగా వ్యవహరించేవారని, సినిమాలోకి వెళ్లాలనుకున్న తన నిర్ణయాన్ని ఆమోదించలేదని, ఫెయిల్ అయితే ఇంటికి రావద్దని చెప్పారని గుర్తు చేసుకున్నారు. ఈ మాటలు తనపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయని అన్నారు. తర్వాత మద్రాసుకు వెళ్లి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేరి గోల్డ్ మెడల్ సాధించిన అవకాశాలు మాత్రం రాలేదని చెప్పారు. దాంతో తిరిగి ఇంటికి వెళ్ళగా తండ్రి ఇంటికి రావద్దన్నాను కదా అని చెప్పడంతో మరింత బాధతో మళ్లీ మద్రాసుకు వెళ్లారని అన్నారు. సినిమాలో ప్రవేశం తక్కువగా ఉండగా ఒకసారి నిర్మాత పుండరీకాక్షయ్య ఆఫీసులో జరిగిన సంఘటన తన జీవితాన్ని మార్చేసిందని వివరించారు. ఒక సీన్ కు డబ్బింగ్ చెప్పే అవకాశం రావడం, ఆ తర్వాత వరుసగా మరిన్ని డబ్బింగ్ పనులు రావడంతో తన ప్రయాణం ప్రారంభమైంది చెప్పారు. మద్రాసులో ఇల్లు కూడా కట్టుకున్నారని గుర్తు చేశారు. ఆ తర్వాత దర్శకుడు వంశీతో పరిచయం కావడం, ఆయన దర్శకత్వంలో సినిమాలో హీరోగా గుర్తింపు తెచ్చుకోవడం తన కెరీర్లో కీలక ఘట్టమని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. తన కష్టం, పట్టుదల మాత్రమే జీవితంలో స్థిరమైన విజయానికి కారణమని ఆయన అన్నారు. అల్లు అర్జున్ పై జవహర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు. టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ పై కేసు నమోదు చేయాలంటూ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు దాఖలైంది. గ్రీన్ పీస్ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ హార్వెస్టింగ్ ఫౌండేషన్ అధ్యక్షుడు బైరి శ్రీనివాస్ గౌడ్ ఈ ఫిర్యాదు చేశారు. వివరాల ప్రకారం అల్లు అర్జున్ ప్రతి ఈవెంట్లో తన అభిమానులు కాకుండా ఆర్మీ ఉందని చెప్తుండడం తెలిసిందే. పుష్ప 2 ఈవెంట్లో కూడా ఇదే వ్యాఖ్యలు చేశారు. తన అభిమాన సంఘానికి అర్జున్ ఆర్మీ అనే పేరు పెట్టుకోవడం గౌరవప్రదమైన, ఆర్మీ అనే పదానికి అవమానకరంగా ఉందని వెంటనే అల్లు అర్జున్ పై కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ది రూల్ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రష్మిక మందాన కథానాయికగా నటించింది. ప్రస్తుతం చిత్ర యూనిట్ దేశవ్యాప్తంగా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. 2024లో అత్యధిక పన్ను చెల్లించిన సెలబ్రిటీలు వీరే. టాప్ లో ఎవరంటే 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను అత్యధిక ముందస్తు పన్ను చెల్లించిన సెలబ్రిటీల జాబితాలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ అగ్రస్థానంలో నిలిచారు. పఠాన్, జవాన్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో కింగ్ ఖాన్ 92 కోట్లు పన్ను చెల్లించారు. ఆ తర్వాత దళపతి విజయ్ 80 కోట్ల పన్నుతో రెండో స్థానంలో నిలిచారు. గౌట్ చిత్రం 600 కోట్లకు పైగా వసూలు సాధించి విజయ్ కు భారీ ఆదాయాన్ని అందించింది. మూడో స్థానంలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఉన్నారు. ఆయన 75 కోట్లు చెల్లించారు. అమితాబ్ బచ్చన్ 71 కోట్లతో 4వ స్థానంలో, విరాట్ కోహ్లీ 66 కోట్ల పన్నుతో 5వ స్థానంలో నిలిచారు. మహిళా సెలబ్రిటీలలో కరీనా కపూర్ 10 కోట్ల పన్ను చెల్లించడంతో అగ్రస్థానంలో ఉన్నారు. ఫ్యాక్షన్ ఇండియా వీరి పన్ను చెల్లింపుల ఆధారంగా ఈ గణాంకాలను వెల్లడించింది. మహేష్ బాబు పుష్పను మిస్ చేసుకున్నాడు. పుష్ప ఇప్పుడు జాతీయ స్థాయిని దాటి అంతర్జాతీయ స్థాయికి వెళ్ళింది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో రూపొందిన పుష్ప ది రైజ్ పాన్ ఇండియా స్థాయిలో మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా సక్సెస్ సాధించింది. తగ్గేదేలే అనే డైలాగ్ తో పాటు పుష్పరాజ్ స్వాగ్ను ఎన్నో సెలబ్రిటీలు, క్రికెటర్లు అనుకరించడం ప్రత్యేక ఆకర్షణ. ఈ విజయంతో రెట్టించిన ఉత్సాహంతో పుష్ప ది రూల్ నిర్మాణం ప్రారంభమైంది. తొలి భాగం కన్నా ఎక్కువ క్రేజ్ సొంతం చేసుకున్న ఈ చిత్రం దాదాపు 1000 కోట్ల ప్రీ బిజినెస్ సాధించింది. అల్లు అర్జున్ యాస, ఆహర్యం, పుష్పరాజ్ స్వాగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషన్ కంటెంట్ సూపర్ హిట్ కావడంతో దేశవ్యాప్తంగా ప్రమోషన్ కార్యక్రమంలో అల్లు అర్జున్ ప్రత్యేకంగా పాల్గొంటున్నారు. ఈ చిత్రం తర్వాత ఆయన క్రేజ్ మరింత పెరుగుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. సుకుమార్ మొదట
పుష్ప కథను మహేష్ బాబుకు చెప్పి అతని నిర్ణయానికి ఎదురుచూశారు. మహేష్ ఇతర ప్రాజెక్టులు అంగీకరించడంతో సుకుమార్ అల్లు అర్జున్ వద్దకు వెళ్లి ప్రాజెక్టును ప్రారంభించారు. ఇప్పుడు పుష్ప సిరీస్ ప్రపంచవ్యాప్తంగా అపారమైన క్రేజ్ సాధించడం గమనార్హం. ఇప్పుడు నేను సింగిల్ గానే ఉన్నా. మల్లికా శరావత్ ఏ మాత్రం పరిచయం అక్కర్లేని పేరు. బాలీవుడ్ ను ఒకానొకప్పుడు షేక్ చేసిన హీరోయిన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించారు. గతంలో తాను ఓ వ్యక్తి ప్రేమలో ఉన్నానని, ఆ రిలేషన్షిప్ బ్రేక్ అయిందని మల్లికా తెలిపారు. ప్రస్తుతం తాను సింగిల్ గానే ఉంటున్నానని వెల్లడించారు. పెళ్లిపై తనకు భిన్నాభిప్రాయాలున్నాయని, ఇప్పుడున్న పరిస్థితిలో మంచి వ్యక్తిని భర్తగా పొందడం కష్టమేనని చెప్పారు. ఆరోగ్య విషయంలో ఎప్పుడు జాగ్రత్తగా ఉంటానని, చెడు వ్యసనాలకు దూరంగా ఉంటానని తెలిపారు. మంచి భోజనం తింటానని, సమయానికి నిద్రపోతానని తెలిపారు. ది రాయల్స్ సిరీస్ లో ఇషాన్ ఖట్టర్ తల్లి పాత్రలో తాను నటించాల్సి ఉందని, అయితే తొలుత తనకు చెప్పిన కథకు ఫైనల్ స్క్రిప్ట్ కు సంబంధం లేకపోవడంతో ఈ అవకాశాన్ని తిరస్కరించారని మల్లికా తెలిపారు. సమంతను వెలివేశారా? ఏమిటి దారుణం ప్రశ్నిస్తున్న నెటిజన్లు. సమంత తండ్రి జోసెఫ్ ప్రభు కన్నుమూశారు. ఈ విషాదాన్ని సమంత తన సోషల్ మీడియా ద్వారా తెలియజేయగా అభిమానులు మరియు నెటిజన్లు వెంటనే స్పందించి ఆమెకు సానుభూతి తెలుపుతూ ధైర్యం చెప్పారు. కానీ సినిమా ఇండస్ట్రీలో ప్రముఖుల మౌనం ఇప్పుడు వివాదంగా మారింది. సమంతతో సినిమాలు చేసిన స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, అలాగే తోటి హీరోయిన్లు ఎవరూ ఆమెకు సానుభూతి తెలుపుతూ ఎలాంటి పోస్టులు చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అక్కినేని కుటుంబం నుంచి కూడా ఎలాంటి స్పందన లేకపోవడం ప్రత్యేకంగా చర్చనీయాంశమైంది. గతంలో సమంతతో మంచి సంబంధాలు కలిగిన వారందరూ మౌనం వహించడం అందరికీ శోకమైంది. ఇండస్ట్రీ నుంచి కేవలం సుధీర్ బాబు, నితిన్, తేజ సద్దా మాత్రమే తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ పోస్టులు పెట్టారు. నీ నాన్నతో ఉన్న జ్ఞాపకాలు పదిలంగా ఉండాలని తేజ వ్యాఖ్యానించారు. సుధీర్ బాబు మరియు నితిన్ వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సమంత తన కెరీర్లో ఎంతో ప్రతిష్టాత్మకమైన సినిమాలు చేసింది. కానీ భర్త నాగ చైతన్యతో విడాకులు, ఆరోగ్య సమస్యలు, ఇప్పుడు తండ్రి మరణం వంటి వ్యక్తిగత సంఘటనలు ఆమెను కృంగదీస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఇండస్ట్రీ మౌనంగా ఉండడం సమంతను వెలివేయాలనే ప్రణాళికలతో భాగమా అని సోషల్ మీడియాలో ప్రశ్నలు ఊపందుకున్నాయి. అప్పటి వరకు అందరితో సాన్నిహిత్యంగా ఉన్న సమంతకు ఈ సమయంలో ఎవరైనా దగ్గరగా ఉండి ధైర్యం చెప్పడం ఆమెకు మానసికంగా ఊరటగా ఉండేది. కానీ అది జరగకపోవడం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క చేతుల మీదుగా నారి సినిమా టైటిల్ పోస్టర్ గ్లిప్స్ రిలీజ్. డిసెంబర్ 20న గ్రాండ్ థియేటికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ ఆమని, వికాస్ వశిష్ఠ, మౌనికారెడ్డి, ప్రగతి, కేదార్ శంకర్ ప్రధాన పాత్రలో నటించిన వారి సినిమా నారీ సినిమా డిసెంబర్ 25న థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. దర్శకుడు సూర్య వంటిపల్లి మహిళల గౌరవం, వారికి సమాన అవకాశాలు కల్పించాల్సిన ఆవశ్యకతను చెప్పే కాన్సెప్ట్తో ఈ చిత్రాన్ని రూపొందించారు. నిర్మాత శ్రీమతి శశి వంటిపల్లి ఈ సినిమాను నిర్మించారు. శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తాజాగా టైటిల్ పోస్టర్ గ్లిప్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ఎదుగుతున్నప్పటికీ ఇంకా వివక్ష ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సామాజిక అంశంపై చిత్రాన్ని రూపొందించిన దర్శకుడికి అభినందనలు అన్నారు. దర్శకుడు సూర్య వంటిపల్లి తన సినిమా వెనుక ఉన్న భావోద్వేగాన్ని వెల్లడిస్తూ సమాజంలో మహిళల పట్ల మన వైఖరి ఎలా ఉండాలో చెప్పే ప్రయత్నమే ఈ నారి. ఇది ప్రతి కుటుంబం చూడాల్సిన చిత్రమన్నారు. ఈ సినిమాలో ఆమని, వికాస్ వశిష్ఠతో పాటు కార్తికేయ దేవ్, నిత్యశ్రీ, ఛత్రపతి శేఖర్, ప్రగతి, కేదార్ శంకర్ తదితరులు కీలక పాత్రలో నటించారు. నారీ సినిమా సాంకేతికంగా మరియు భావప్రదంగా ఆకట్టుకునేలా ఉండబోతుందని టీం విశ్వాసం వ్యక్తం చేసింది. డైనమిక్ డైరెక్టర్ వైవిఎస్ చౌదరి, యలమంచిలి గీత న్యూ టాలెంటెడ్ రోల్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 నుంచి బ్యూటిఫుల్ వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్. లెజెండరీ ఎన్టీఆర్ మునిమనవడు, హరికృష్ణ మనవడు, దివంగత జానకిరామ్ తనయుడు నందమూరి తారక రామారావు వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో తెలుగు చిత్రసీమలో గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు. న్యూ టాలెంట్ రోడ్స్ బ్యానర్ పై యలమంచిలి గీత నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా కూచిపూడి డాన్సర్, తెలుగు అమ్మాయి వీణారావు కథానాయికగా పరిచయం అవుతున్నారు. వీణారావు ఫస్ట్ దర్శన్ కు సుప్రియా యార్లగడ్డ, స్వప్న దత్ లాంచ్ చేశారు. వీణారావు ట్రెడిషనల్ మోడర్న్ అవతారంలో మెస్మరైజ్ చేస్తూ గ్లిప్స్ తో ఆకట్టుకున్నారు. ఆమె తన ఆత్మవిశ్వాసం, నైపుణ్యంతో ప్రేక్షకులను రంజింపజేయాలని ఆకాంక్షించారు. డైరెక్టర్ వైవిఎస్ చౌదరి మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు ద్వారా తెలుగు అమ్మాయి వీణారావు ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేస్తుండడం గర్వకారణంగా భావిస్తున్నామని తెలిపారు. ఈ చిత్రానికి ఆస్కార్ విజేతలు ఎంఎం కీరవాణి, చంద్రబోస్ సంగీతం పాటలతో మ్యాజిక్ చేయనున్నారు. నిర్మాతలు, ప్రొడక్షన్ టీం ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు గొప్ప అనుభవం ఇవ్వడానికి కృషి చేస్తున్నారని తెలిపారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్, బుచ్చిబాబు సానా, ఏఆర్ రెహమాన్, వెంకట సతీష్ కిలార్, వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్, సుకుమార్ రైటింగ్స్ కాంబో పాన్ ఇండియా మూవీ RC16లో బాలీవుడ్ యంగ్ సెన్సేషన్ మున్నా భాయ్ దివ్యేందు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన తదుపరి చిత్రం RC16 షూటింగ్ ను మైసూరులో గ్రాండ్ గా ప్రారంభించారు. బ్లాక్ బస్టర్ ఉప్పెన చిత్ర దర్శకుడు బుచ్చిబాబు సానా పాన్ ఇండియా సినిమాను తెరకెక్కిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్ సుకుమార్ రైటింగ్ సమర్పణలో వృద్ధి సినిమాస్ నిర్మాణం చేస్తున్నారు. ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ తెలుగు తెరకు డెబ్యూట్ ఇస్తుండగా బాలీవుడ్ యంగ్ సెన్సేషన్ దివ్యేందు కీలక పాత్రలో నటిస్తున్నారు. దివ్యేందు లుక్ పోస్టర్ విడుదల చేస్తూ దర్శకుడు బుచ్చిబాబు ఈ పాత్ర ప్రత్యేకమైందని తెలిపారు. టాలీవుడ్ వెర్స్టైల్ యాక్టర్ జగపతి బాబు
కూడా ప్రధాన పాత్రలో అలరించనున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా కనిపించనున్నారు. ఆర్ రత్నవేలు సినిమాటోగ్రఫీ, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్, ఏగాన్ ఏకాంబరం కాస్ట్యూమ్ డిజైనర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హై టెక్నికల్ వాల్యూస్ తో అన్కాంప్రమైజ్ గా ఈ భారీ సినిమా ప్రేక్షకుల్ని మంత్రముగ్ధులను చేయనుంది. సెన్సేషన్ కాన్సెప్ట్ తో రాబోతున్న M4M పాన్ ఇండియా సస్పెన్స్ థ్రిల్లర్ M4M ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతుంది. మోహన్ వడ్లపట్ల దర్శకత్వం రూపొందిన ఈ చిత్రం కొత్త కాన్సెప్ట్ తో హాలీవుడ్ స్థాయిలో రూపొందించబడింది. హీరోయిన్ జోష్ శర్మ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ పాత్రలో కనిపించనుండగా సంబిత్ ఆచార్య, శుభలేఖ సుధాకర్, సత్యకృష్ణ కీలక పాత్రలు పోషించారు. గోవా ఫిల్మ్ ఫెస్టివల్లో ట్రైలర్ విడుదలకు విశేష స్పందన వచ్చింది. మోహన్ వడ్లపట్ల కథపై విశ్వాసం వ్యక్తం చేస్తూ సినిమా చూసిన మొదటి రోజు కిల్లర్ ఎవరో గుర్తించిన వారికి ₹1,00,000 బహుమతి ప్రకటించారు. జో శర్మ తన పాత్ర పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ సినిమా ఉత్కంఠభరితంగా ఉంటుందని తెలిపారు. మోహన్ మీడియా క్రియేషన్స్ మరియు MC విన్ గ్రూప్ USA నిర్మించిన ఈ సినిమా ప్రేక్షకులను కట్టిపడేయడానికి సిద్ధమవుతుంది. మోహన్ లాల్ హీరోగా రూపొందుతున్న 1000 కోట్లు తెలుగు విడుదలకు సిద్ధం. మోహన్ లాల్ హీరోగా కాసుల రామకృష్ణ నిర్మాణంలో రూపొందుతున్న 1000 కోట్లు చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయిన చిత్రానికి తెలుగు రీమేక్. మోహన్ లాల్ సరసన కావ్య మాధవన్ కథానాయికగా నటిస్తున్నారు. చిత్రానికి జోషి దర్శకత్వం వహించగా సంగీతాన్ని రాతిశ్రీగా అందించారు. ప్రదీప్ నాయర్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించారు. ప్రత్యేకంగా నాగమహేష్ మోహన్ లాల్ పాత్రకు తెలుగు డబ్బింగ్ వాయిస్ ఇస్తున్నారు. కాసుల రామకృష్ణ మాట్లాడుతూ ఈ చిత్రానికి అన్ని కార్యక్రమాలు పూర్తి చేశామని, త్వరలో ప్రేక్షక ముందుకు తీసుకురాగలుగుతున్నామని తెలిపారు. వీరబాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పనిచేస్తున్నారు. స్ట్రీకర్ మూవీ మేకర్స్ పతాకంపై రూపొందించిన ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో తెలుగులో 1000 కోట్ల పేరుతో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.